హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేను మీకు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ మేకింగ్ చూపిస్తున్నా. సో అందుకోసం నేను ప్లాస్టిక్ బ్యాంగిల్స్ తీసుకున్నా. ఇవి నేను మీషోలో ఆర్డర్ చేసిన. సో ఇవి ఆర్డర్ చేసుకున్న వాళ్ళు కావాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది, వెళ్ళి చూడండి, చూసి ఆర్డర్ చేసుకోండి. సో వీటికి అయితే నేను ఇవి కొంచెం సన్నంగా ఉండేవి తీసుకున్నాను. నేను ఇవి ప్లాస్టికే, ఎందుకంటే ఇవి చాలా రోజులు ఉంటాయి. సో కింద పడ్డా కూడా పగలవు కదా. సో అందుకని నేను ప్లాస్టిక్ తీసుకున్నా. మ్యాక్సిమం అయితే ప్లాస్టిక్వే తీసుకుంటారు అందరూ. సో ప్రాసెస్లోకి అయితే నేనైతే పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నా, పింక్ అండ్ గ్రీన్. సో ఈ సిల్క్ థ్రెడ్ని ఎగ్జామ్ ప్యాడ్ ఉంటుంది కదా, దానికి 20 నుంచి 30 వరుసలు చుట్టుకొని వాటిని మధ్యలో కట్ చేసి స్టార్టింగ్ కొంచెం సమానంగా కట్ చేసుకున్న తర్వాత బ్యాంగిల్కి కొంచెం గమ్ అంటే మన ఫ్యాబ్రిక్ గ్లూ కొంచెం అంటించుకొని కొంచెం థ్రెడ్ కూడా అంటించుకున్న తర్వాత కొంచెం ఇట్లా అతికిచ్చి, వీడియోలో చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టు కొంచెం అతికిచ్చి దాన్ని అక్కడ స్ట్రాంగ్గా పట్టుకోండి. ఎందుకంటే మనం గుంజి చుడతాం కదా, ఊడొస్తుంది. అలా నేను పింక్ అండ్ గ్రీన్ కలర్లో ఒక 8 బ్యాంగిల్స్ అయితే చుట్టుకున్నాను. సో ఇవే వచ్చేసి మన గ్లాస్ బ్యాంగిల్స్ అంటారు కదా. సో ఇవి ప్లెయిన్ బ్యాంగిల్స్, కాపీలు అంటారు కదా, అవి ఒక డజన్ తీసుకున్నాను నేను. సో హాఫ్ డజన్ గ్రీన్ కలర్, హాఫ్ డజన్ పింక్ కలర్ చుట్టుకున్నాను నేను. యాజ్ ఇట్ ఈజ్ మనం ఫస్ట్ ఎలా చుట్టుకున్నామో సేమ్ అట్లానే ఇవి చుట్టుకున్న తర్వాత పక్కకు పెట్టుకున్నాను నేను. మనం ఫస్ట్ చుట్టుకున్న బ్యాంగిల్స్ ఉన్నాయి కదా ప్లాస్టిక్ బ్యాంగిల్స్తో, వాటికి ఇప్పుడు మనము కుందన్స్ అంటించుకుందాం. సో నేను ఇవి ఏమేమి తీసుకున్నానంటే గోల్డ్ కలర్వి చిన్నవి తీసుకున్నా, ఇంకొకటి పింక్ కలర్లో మన డబ్బా షేప్లో కుందన్స్ తీసుకున్నా. ఇవి బయట అవైలబుల్గా ఉన్నాయి షాప్స్లలో అక్కడక్కడ, ప్లస్ ఆన్లైన్లో మీషోలో అట్లా కూడా అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ గ్లూ అప్లై చేసిన తర్వాత ఫస్ట్ కొంచెం చిన్నవి గోల్డ్ కలర్లో కుందన్స్ అంటించుకున్న తర్వాత, సో ఈ వీడియోలో చూపించిన అరౌండ్ 3 mm సైజు ఉంటాయి ఇవి రౌండ్ గోల్డ్ కలర్ కుందన్స్. నేను ఇవి త్రిభుజాకారంలో పెట్టుకున్నాను ఇవి. తర్వాత పింక్ కలర్ డబ్బా షేప్ స్టోన్తో ఇలా డిజైన్ చేస్తున్నా. సో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. మీకు ఇలా వద్దు అనుకుంటే సేమ్ ఆ త్రిభుజాకారం కాకుండా సేమ్ అలానే ఒకదాని పక్కన ఒకటి మన ఇట్లా డబ్బా షేప్లో కూడా పెట్టుకోవచ్చు. ఈ 3 mm సైజు గోల్డ్ కలర్ కుందన్స్.
గ్లాస్ బ్యాంగిల్స్తో మనకు చుట్టుకున్నాం కదా పింక్ అండ్ గ్రీన్లో. సో వీటికైతే నేను ఇలా చిన్నగా స్టోన్స్ అక్కడక్కడ అంటే ఒక బ్యాంగిల్కి 5 వచ్చేలాగా నేను అలా గ్లూతో అంటించుకున్నా. సో ఫైనల్గా వీటిని మనం సెట్ లాగా ప్రిపేర్ చేద్దాం, అంటే ఒక సెట్ లాగా కలుపుకుందాం అన్నిటిని. కలర్ కాంబినేషన్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఎప్పుడూ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మోడ్లో పెట్టుకోండి. ఫైనల్ లుక్ ఇదండి. సో మొత్తానికైతే ఇలా డిజైన్ చేసిన, అంటే సెట్ ఇలా ప్రిపేర్ చేసిన. మీకు నచ్చితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఫాలో చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.